డాకు మహారాజ్ చిత్రము రిలీజ్ అయ్యి నేటితో 7వ రోజు రన్నింగ్ అవుతుంది. అయితే తాజాగా నిన్న 6వ తేదీ సాయంత్రము ఫస్ట్ షోకి తిరువూరులోని శ్రీకృష్ణ థియేటర్ అనే ఒక థియేటర్‌లో వచ్చేసి ఫస్ట్ షో ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో విజువల్స్ కూడా మనం గమనించుకోవచ్చు. ఆ యొక్క థియేటర్‌లో సౌండ్ బాక్స్‌లు దెబ్బకొచ్చేసి సౌండ్ బాక్స్‌లో నుంచి కూడా పొగలు వస్తున్నటువంటి సందర్భం కూడా మనం గమనించుకోవచ్చు. దాంతో థియేటర్‌లో కూడా కొంచెం గందరగోళం ఏర్పడింది. థియేటర్ యాజమాన్యం ఒక 10 నిమిషముల చిత్రం నిలిపివేసి తర్వాత ఆ యొక్క బాక్స్‌ని మరలా రీమోడిఫైయింగ్ చేసిన తర్వాత ఆ చిత్రాన్ని మరలా ప్రదర్శించడం జరిగింది. సో, బేసికల్‌గా బాలకృష్ణకు మరియు తమన్‌కు ఉన్నటువంటి బీజీఎం మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. దాని దెబ్బకి తమన్ బాక్స్‌లో పలికిపోతాను అని ఫస్ట్‌లోనే చెప్పాడన్నమాట. దానికి అనుగుణంగానే నిన్న తిరువూరులో వచ్చేసి శ్రీకృష్ణ థియేటర్‌లో భారీగా పొగలొస్తున్నటువంటి విధానం కూడా మనం గమనించుకోవచ్చు. ఇక కలెక్షన్‌ల విషయానికొస్తే బాలకృష్ణ 6 రోజులు కంప్లీట్ అయ్యేసరికొచ్చేసి 'డాకు మహారాజ్' చిత్రము 120,00,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది. 7వ రోజు కూడా భారీగా కలెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి శనివారము భారీగా కలెక్షన్‌లు వస్తాయనేది మనకు స్పష్టంగా అయితే సంకేతాలు అందుతున్నాయి. సో, విజువల్స్ ఒకసారి కూడా మనం గమనించుకోవచ్చు. థియేటర్‌లో పొగలొస్తున్నటువంటి విధానము, అదేవిధంగా జనాలు కూడా తండోపతండాలుగా కొంచెం అతలకుతలమైనటువంటి విధానం కూడా మనం గమనించుకోవచ్చు. సో, ఏది ఏమైనా మళ్ళా ఒక 10 నిమిషాలకొచ్చేసి థియేటర్‌లో మళ్ళా సినిమా ప్రదర్శించడం జరిగింది. సో, ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా ఫస్ట్ వీక్ గురించి మీ యొక్క కలెక్షన్‌ల గురించి కూడా మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి.